చాలా మంది జాతకాన్ని రాసేటప్పుడు ఎంప్టీ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే మాలాంటి వాళ్ళకి అర్థం కాదు గానీ, ఈ ఎంప్టీ బాక్స్ అంటే ఏంటి? ఎంటీ బాక్స్ అన్నారు కదా. ఎంటీ బాక్స్ అంటే ఎంటీ అంటే అర్థం ఏమి? ఖాళీ. ఖాళీ. అంటే 9 గ్రహాలు ఉన్నాయి. నేను తంత్ర జ్యోతిషంలో 10వ గ్రహము మాంది గురించి కూడా చెప్తూ అవును. ఉంటాను. చెప్తూ ఉంటారు. 10 గ్రహాల గురించి చెప్తూ ఉంటాను నేను. హ్మ్. మరి 10 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహము ఆ బాక్స్లో ఉండదు. హ్మ్. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం, మీనం. నేను. ఈ రాసుల్లో ఎక్కడ ఏదో ఒక ప్లేస్లో ఏ గ్రహము ఉండదు. అదేవిధంగా ఏ గ్రహము ఆ స్థానాన్ని చూడదు, హ్మ్. చూపు కూడా ఉండదు. అదేవిధంగా దానికి సంబంధించిన ఏదైతే గ్రహం లేకుండా, ఏ గ్రహం చూడకుండా ఏ స్థానం ఉంటుందో ఆ స్థానానికి ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం కూడా చూడకపోగా ఆ గ్రహం ఇంకా బలహీనంగా ఉంటుంది. హ్మ్. అంటే ఆ 12 భావాల్లోకి ఏ గ్రహం పట్టించుకున్నటువంటి భావము. ఇప్పుడు ఈ విధంగా ఆలోచిస్తే ఇక్కడ ఎంటీ అంటే గురువుకి వచ్చే 5, 7, 9 స్థానాలపైన చూపు ఉంది. శనేశ్వరుడికి వచ్చేకాడికి 7, 3, 10 స్థానాలపైన చూపు ఉంది. అంగారుడికి వచ్చేకాడికి 4, 7, 8 స్థానాలపైన చూపు ఉంది. అదనపు చూపులు ఉన్నాయి. ఈ ఎక్స్ట్రా చూపులతో కూడా ఈ భావాన్ని చూడకుండా వదిలేస్తాయి అనమాట. ఉదాహరణకు ఎంటీ బాక్స్ అనేది అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చెప్తే కొంచెం ఈజీగా అర్థమవుతుంది ఈ ఒక్క టైటిల్ మాత్రము. 5వ స్థానం అయింది అనుకుందాము. 5వ స్థానం ఏం తెలియజేస్తుంది జ్యోతిషంలో? సంతానము, అదృష్టము, ప్రేమ, పూర్వజన్మ సుకృతము, కులదేవత, తాతగారు, ఇవన్నీ సూచిస్తుంది. అంటే అదృష్టం అనేది లేదు, సంతానం అనేది లేదు, ప్రేమాను రాగాలు లేవు. వీళ్ళు ఎవరైనా ప్రేమిస్తే కూడా గొడవలు వస్తాయి. అంటే సమస్యలు గొడవలు పడుతూ ఉంటారు కదా. తర్వాత వచ్చేకాడికి ఇక పూర్వజన్మ సుకృతం లేదు, ఎంటీ. అంటే ప్రతి ఒక్కరి జాతకంలో ఎంప్టీ బాక్స్ అనేది ఉంటుందా? ఆహా, ప్రతి ఒక్కరి బాక్స్లో ఉంటుంది. దాన్ని ఏదో గ్రహం చూసిందంటే ఆ ఎంటీ అనేది పోతుంది. ఏ గ్రహం చూడకుండా, ఏ గ్రహము అందులో లేకుండా, ఏ విధంగా సంబంధం పెట్టుకోకుండా వదిలేస్తాయి. అది అందరికీ రాదు, కొందరికి తగులుతూ ఉంటుంది. ఆ ఎంటీ బాక్స్ అనేది అది పరిశీలిస్తే తెలుస్తుంది. అప్పుడు 5వ స్థానంలో పిల్లలు లేనప్పుడు సంతానం ఎంటీ అయినప్పుడు ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. అప్పుడు వీళ్ళకు పెండ్లే కాదు. 5వ స్థానం ఎంటీగా ఉంటే పెండ్లి కాదు. పెండ్లు ఎందుకు కాదు? 7వ స్థానం కదా పెండ్లి అంటే, జీవిత భాగస్వామి. మరి 5వ స్థానం ఎంటీ అయితే ఎందుకు కాదు? పెండ్లి అయితేనే కదా పిల్లలు పుడతారు. అప్పుడు వీళ్ళకి పిల్లలు లేదన్నప్పుడు పెండ్లి కాదు. ప్రేమ, ఆకర్షణ 5వ స్థానం అని చెప్పాను కదా. ఆ స్థానమే ఎంటీ అయినప్పుడు వీళ్ళని చూసి ఎటువంటి వాళ్ళకి ప్రేమ కానీ ఆకర్షణ కానీ కలగదు. అదే అదే ఎంటీ బాక్స్ అనేది వీళ్ళకు ఉదాహరణకు కుటుంబ స్థానము లేదా ధనస్థానం అయింది అనుకుందాం. వీళ్ళు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా లాస్, ఏ వ్యాపారం చేసినా లాస్. వీళ్ళు మాత్రం పెట్టుబడులు పెడుతూనే ఉంటారు, అప్పులు అయిపోతూ ఉంటారు. బాగా జరుగుతుంది, ఒక్కరోజుకి ఏదో జరిగిపోతుంది. అగ్ని ప్రమాదము, లేకపోతే రోడ్ మార్కింగ్లో ఆ షాప్ పైకి ఇది రోడ్లోకి ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు కొట్టేసి తర్వాత రూమ్ దొరకపోవడము. వీళ్ళకి అక్కడ పెట్టుబడి ఫర్నిచర్ అంతా కూడా వృధా అయిపోతుంది. అంటే ఎన్ని చేసినా వీళ్ళకి ఆర్థిక ఆదాయం రాదు. అంటే పాపగ్రహము, శుభగ్రహము ఏదో గ్రహం చూడాలా, లేదా అందులో ఉండాలి. అంటే ఎంటీ బాక్స్ అనేది నాకు తెలిసి 100 జాతకాలకు ఒక 2, 2 3 ఉండొచ్చు. ప్రతి ఒక్కరికైతే ఉండదు, ఏదో ఒకటి రన్ అవుతుంది. కాబట్టి ఉదాహరణకు ఎంటీ బాక్స్ అనేది జన్మ లగ్నం అయింది అనుకుందాము. పుట్టిన లగ్నం ఎంటీ అయిపోయింది. లగ్నాధిపతి బలహీనపడిపోయేసి ఏ గ్రహం చూడలేదు, ఏ గ్రహం అందులో కలవలేదు, ఏ విధమైన కనెక్టివిటీ లేదు. అప్పుడు వాళ్ళు వచ్చారంటే వాళ్ళకు ఒక విధమైన యాచకుల్లాగా అయిపోతారు వాళ్ళు. ఎంతోమంది చూస్తూ ఉంటాం, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అంతా ఉంటారు. వాళ్ళంతా ఎవరిని పట్టించుకోరు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ లైఫే ఎంటీ అయిపోతుంది. అన్ని ఫెసిలిటీస్ కట్ చేయబడతాయి. అంటే వాళ్ళు ఇంకా నిరాదరణకే ఉంటారు. ఎక్కడ ఉంటారో ఎక్కడ ఉండదో అర్థం కాదు అసలు. కానీ అంత సులభంగా మాత్రం ఎంటీ బాక్స్ ఎవరికి రాదు. మాకు అప్పుడప్పుడు 1, 2, 3 జాతకాలు ఒక 100కు తగులుతాయి. కాబట్టి ఇది ఒకటి ఉంది. అంటే నిరాదరణకు గురైనటువంటి ఒక స్థానం ఉంటుంది ప్రతి ఒక్కరు, అంటే కొంతమంది జాతకాల్లో. దానికి సంబంధించినటువంటి ఫలితం ఉండదు. ఇది తంత్ర జ్యోతిషంలో మేము మాత్రం గుర్తించాము. ఆ ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. ఎవరికి వాళ్ళు కూడా చూసుకోవచ్చు, కొంత పరిజ్ఞానం ఉంది ఇప్పుడు. ఎందుకంటే జ్యోతిషం రాని వాళ్ళకు కూడా ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియా ప్రభావము రకరకాలుగా ఉండి వాళ్ళు స్వయంగా చూస్తూ అర్థమవుతా ఉంది. రాసులు, నక్షత్రాలు అన్నీ చెప్తున్నారు. బాగా డెవలప్ అయింది జ్యోతిషం. మరింతగా అర్థం కావాలని, ఎక్కువ మంది తెలుసుకోవాలని, జ్యోతిషుల పైన ఆధారపడకూడదు అనేది కూడా నా ఆలోచన. అందుకే నేను
పెండింగ్ లేకుండా ఏ విషయం చెప్పినా పెండింగ్ లేకుండా చెప్పేస్తాను. ఒకటి అవును. 2 సార్లు విని వాళ్ళు దానికి అప్డేట్ అయిపోవాలి. అరే ఇతను చెప్పింది మన జాతకంలో ఉందా, మనకు తెలిసిన వాళ్ళ జాతకంలో ఉందా, చూడడంలో కొంత నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది చెప్తారు, నేను ఇతని జాతకం వీడియో చూసిన తర్వాత కొంత పాయింట్ నాకు వచ్చింది, మా ఫ్రెండ్కి వాళ్ళే చెప్తారు అడ్జస్ట్ చేసి. అవును. అది కూడా మంచి సేవే. దాంట్లో భాగంగా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంటీ బాక్స్ అనేది అందరికీ వస్తే మళ్ళీ ప్రపంచం లేదు. ఏదో ఒక స్థానం ఏదో గ్రహం ఆ స్థానాన్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి అదొక దురదృష్టం. 12వ స్థానం ఎంటీ అయింది అనుకుందాము, నిద్ర రాదు. 12వ స్థానం అంటే మనం పడుకునే మంచము, వాళ్ళ కింద ఉత్త నేలపైన పడుకుంటే నిద్ర వస్తుంది. అవును. అంటే వాళ్ళు సుఖవంతమైనటువంటి వస్తువులపైన బెడ్ లేదా ఇంకేదో లగ్జరీగా పనుకోవాలంటే వాళ్ళకు నిద్ర రాదు. ఉత్త నేలపైన ఉంటే నిద్ర వస్తుంది వాళ్ళకు. అంటే ఆ మంచము అంటే ఏముంది, హాస్పిటల్లో మంచం ఉంటుంది, చివరిగా పడుకుంటే శ్మశానంలో పనుకుంటాం. అంటే 12వ స్థానాన్ని మన బెడ్రూమ్లో మంచాన్ని, హాస్పిటల్లో మంచాన్ని, శ్మశానంలో 3 సూచిస్తుంది. కాబట్టి ఇది ఎంటీ అయిందంటే వాళ్ళకు శ్మశానంలో కూడా వాళ్ళు పోయి పడుకోలేరు. చివరిలో ఎక్కడో కొట్టుకొని పోతుంది శవం. కొన్ని ప్రమాదాలు కొట్టుకొని ముడుస్తారు కదా, అవును. వాళ్ళు శ్మశానం ఎలా దొరుకుతుంది, వాళ్ళకి దొరకదు, నీటి ప్రమాదాల్లో వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే 12వ స్థానం అనేది శ్మశానము, హాస్పిటల్, బెడ్రూమ్ అనమాట. ఇట్లా ఈ ఎంటీ బాక్స్ యొక్క ప్రభావాన్ని మేము అన్ని రకాలుగా పరిశీలిస్తాం. అంటే ప్రతి భావానికి కారకత్వాలు ఉంటాయి. మన జీవితంలో వచ్చే ప్రతి విషయానికి మన జాతకంలో 12 భావాల్లోనూ లింక్స్ ఉంటాయి. అవును. ఆ ఏ భావం ఎలా ఉందని చూసి ఆ లింక్స్కి సంబంధించి బాగుందో లేదో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎంటీ బాక్స్ అనే వివరణ నేను ఇచ్చాను కాబట్టి ఎవరికి వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత పరిశీలించుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. మరి కన్ఫ్యూజ్ ఉంటే ఫోన్ చేసి మాకు జాతకం చూపిస్తే ఇంకా మిగిలిన వివరాలు కూడా చెప్పడం జరుగుతుంది. అది.